బంగారం ప్రైస్ ఎట్లా చెప్పు బ్రో. బంగారం ప్రైస్ ఎట్లా అని తెలుసుకున్నాం. ఇదిగోండి, ఇదొకటి మీరిద్దరూ ఇక్కడ తీసుకోండి. మీ బళ్ళు లోపలికి వస్తాయి. ఎట్లా నేను తెస్తాను. ఓకే మీరు అంకుల్ వాళ్ళని అడుగురు ఎంత తీసుకుంటారు ఎవరైనా బయట. సరే మేకని మాట్లాడిపి నీ మేక మాట్లాడతాను. 6 నెంబర్ పెట్టినావు, మిగతా దాంట్లో పడితే ప్లస్ అవుతుంది కదా, దానికి యాడ్ అవ్వవు కదా, డిజిట్ పెరుగుతుంది కదా. 1 1 1 1 1 1 అన్ని వంటలు పడాలా? అన్ని 6 పడితే అది వస్తుంది. అన్ని 6 అన్ని వంటలు పడ్డాయి. 36 ఓకే 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 ఓకే. 70 బాక్స్. చిచ్చుపుడి బాగున్నావా? ఏమైతుంది? కోటి ఎగరేస్తాం, మొక్క నెరవేరుతుంది. ఒకటి ఐబీ కోటర్ చేసా హై వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ బైకర్ ఎస్పీ. మేడారం ఎపిసోడ్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు డేట్ 5th ఫిబ్రవరి 2024. ప్రజెంట్ నేను మేడారంలో ఉన్నా. సో మా మేడారం జర్నీ లాస్ట్ వీడియో అప్లోడ్ చేశాను. ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో తప్పకుండా చూడండి, ఎవరైనా మిస్ అయితే. సో మేడారంలో నా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అయితే సూపర్గా ఉంది. ఇక మార్నింగ్ లేవగానే అందరం జంపనవాగులో స్నానం చేయడానికి వెళ్ళాం. అక్కడ వాటర్ అయితే ఫ్లో తక్కువనే ఉంది, అసలు ఐ మీన్ చాలా తక్కువ ఉంది. అండ్ ట్యాప్స్ కూడా అరేంజ్ చేశారు అక్కడ స్నానం చేయడానికి. ఎవరైనా స్నానం చేయాలనుకుంటే అక్కడ స్నానం చేసేసి వెళ్ళొచ్చు. అక్కడ ఎవరికైనా ఇబ్బంది అనిపించిన లేడీస్కి, పెద్ద మనుషులు ఎవరైనా ఉంటే వాళ్ళ కోసం ఒక కాంప్లెక్స్ కట్టారు. ఆ కాంప్లెక్స్లో వాష్రూమ్స్కి అయితే 10 రూపీస్, స్నానం చేయడానికి అయితే 20 రూపీస్ అంట. అక్కడికి వెళ్ళి కూడా మీరు డ్రెస్ చేంజ్ చేసుకోవచ్చు, స్నానం చేయొచ్చు. ఇక మా డాడీ తాత గుండి చేయించుకుంటా అని అనుకున్నారంట. గుండికి వచ్చేసి 50 రూపీస్ అంట. అక్కడ గుండి చేస్తే అందరూ జంపనవాగు ఆ బ్రిడ్జ్ దగ్గరనే బ్లేడ్స్ పట్టుకొని నిలబడున్నారు. ఇక వాళ్ళే అడుగుతారు మీ దగ్గరకు వచ్చి గుండి చేయించుకుంటారా అని. ఒకళ్ళు గుండి చేయించుకునే ఉంటే వాళ్ళే ఒక ప్లేస్కి తీసుకెళ్ళి జంపనవాగు పక్కన ఒక షెడ్ ఉంటుంది. ఆ షెడ్లో అందరు వాళ్ళే గుండ్లు చేస్తారు. ఎవరికైనా ఇట్లా గుండి చేయించుకునే మొక్కు అట్లాంటివి ఏమైనా ఉంటే ఖచ్చితంగా మీరు కూడా చెల్లించుకోవచ్చు. సో మార్నింగ్ ఇప్పుడు టైం 10 అవుతుంది. అందరం రెడీ అయిపోయాం. ఇక్కడ నుంచి అమ్మవారికి మొక్కు చెల్లించుకోవడానికి బంగారం రెడీ చేస్తున్నామని ఇక్కడ పూజ చేసేసి ఇక్కడ నుంచి అక్కడికి తీసుకెళ్తారంట. సో మేము కూడా అలానే అక్కడ పూజ చేసుకొని అక్కడి నుంచి తీసుకెళ్ళాం. సో అమ్మవారికి సాగా వస్తారంట కళ్ళుతోటి, కానీ ఆ ఏరియాలో కళ్ళు ఎక్కడ ట్రై చేసినా పెద్దగా దొరకలేదు. సో అక్కడి నుంచి దగ్గరలో ఉన్న ఒక షాప్లో నుంచి ఒక మందు సీసా తీసుకొచ్చి ఆ మందుతో సాకా వేయడం జరిగింది. ఒక మందు ప్రైస్ ఉందో ఒకసారి చూసేయండి. ఒకటి ఐబీ కోటర్ చేసా 250 ఒకటి అండి. సో అంతా సిద్ధం చేసుకొని సమ్మక్క సారక్కల టెంపుల్ దగ్గరికి బయలుదేరాం. సో నైట్ మేము వచ్చినప్పుడు పబ్లిక్ అయితే కొంచెం తక్కువనే ఉండే, కానీ ఇప్పుడు మార్నింగ్ చూసేవారికి అయితే పబ్లిక్ ఫుల్గా నిండిపోయినారు. సో యాక్చువల్గా సండే కాబట్టి కొంచెం పబ్లిక్ కూడా ఎక్కువ వచ్చారు. ఆల్రెడీ 2 వీక్స్ ముందటనే ఇంత పబ్లిక్ ఉందంటే పండుగ టైం వరకు అయితే అసలు నాకు తెలిసి ఫుల్ కాలు తీసే సందు ఉన్నదేమో ఫుల్. ఇక్కడ దగ్గర ఈ జంపనవాగు నుంచి ఒక 2-3 కిలోమీటర్స్ ముందు నుంచే ఫుల్ ట్రాఫిక్ జామ్, పబ్లిక్ అందరు ఉంటారేమో నాకు తెలిసి. సో ఇక్కడ రకరకాల షాప్స్ పెట్టారు, రకరకాల బిజినెస్ చేసే వాళ్ళు ఉన్నారు, కింద కొయ్యదొరలు ఉన్నారు. వీళ్ళంతా ప్రతి 2 ఇయర్స్కి ఒకసారి ఇది జరుగుతుంది కాబట్టి వీళ్ళందరూ ఈ టైంకి ఫుల్ జోష్లో ఉంటుంటారు నాకు తెలిసి. ఏమున్నా సంపాదన ఈ టైంలోనే. నెక్స్ట్ మళ్ళీ పండుగ అయిపోయిందంటే ఇక్కడికి వచ్చే పబ్లిక్ చాలా తక్కువ. సో పండుగ వచ్చిందంటేనే వీళ్ళకి ఒక పైసలు సంపాదించుకునే మార్గం ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ ఖాళీగానే ఉండాల్సి వస్తుంది నాకు తెలిసి. సో చూసారు కదా, బంగారం ప్రైస్ అయితే
70 రూపీస్ ఉంది ఇక్కడ. మేబీ పండుగ టైం వరకు మీరు వచ్చేసరికి తీసుకుంటే ఇంకా వేరే షాప్లో వేరే రేట్స్ ఉంటుండొచ్చు. నేను కనుక్కున్న దగ్గర 70 రూపీస్ ఉన్నాయి. ఇక్కడ రకరకాల షాప్స్ పెట్టారు. అకామిడేషన్స్ కూడా అన్ని టెంట్స్ వేసారు. టెంట్ ప్రైస్ కూడా మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను, సమ్ 1000 to 1500 వరకు ఉంది. అండ్ మీరున్న ప్లేస్లో ఫస్ట్ చెత్త వేయకండి. ఆ ఏరియాలో ఏమవుతుందో మీరు ఇస్తరాకులు అవి ఉన్నాను వీలైతే అక్కడ కాలబెట్టేసేయండి, లేదా ఒక మంచి కవర్లో ప్యాక్ చేసుకొని ఊరవతలు వచ్చిన తర్వాత ఇక్కడ డంప్ యార్డ్ డస్ట్బిన్ ఏదైనా కనిపిస్తే అక్కడ వేయాల్సిందిగా నా సలహా. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మేడారం గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన మంచినే. నాకు తెలిసినంత వరకు అయితే నేను చూసినది మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేసిన. హిస్టరీ జోలికి నేను వెళ్ళలేదు, అవన్నీ నాకు పెద్దగా తెలియదు. సో మనస్ఫూర్తిగా అమ్మవారు మొక్కున అమ్మవారు దర్శనం అయితే మాకు మంచి జరిగింది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక్క లైక్ వేసుకోండి, వీలైతే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచిది, ఇంకా నచ్చింది, ఇంకా డౌట్స్ ఉంటే నేను వీడియోలో కొన్ని చూపెట్టలేకపోయాను, కొన్ని నాకు తెలుసు. అది కనుక మీ క్వశ్చన్కి సింక్ అయితే నేను ఖచ్చితంగా కింద కామెంట్ రూపంలో ఆన్సర్ ఇస్తా, రిప్లై ఇస్తా. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్ యువర్ తెలంగాణ బైకర్ ఎస్పీ. ఏమైతుంది కోటి నీరు వేస్తే మొక్క నీరు పెడతా. సరే.